హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు మనకి పెరుగు కావాలనుకుంటే అర్జెంటుగా తీసుకురాలేనప్పుడు 15 నుండి 20 నిమిషాల్లోపే ఈ గడ్డ పెరుగుని తయారు చేసుకోవచ్చు. ఇంకా పలచగా ఉన్న పాలను కూడా గడ్డ పెరుగులాగే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, 20 నిమిషాల్లోని ఈ పెరుగు రెడీ అయింది. దీనికోసమని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1/2 లీటర్ పాలను వేసుకోవాలి. మీ దగ్గర ప్యాకెట్ పాలు ఉంటే ప్యాకెట్ పాలు, గేదె పాలు ఉంటే గేదె పాలు, మన దగ్గర ఏ పాలు ఉంటే అవి వాడుకోవచ్చు. దీనిలో మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు, డైరెక్ట్గా ఓన్లీ పాలను మాత్రమే వేసుకుంటున్నాము. ఇది చూడండి, ఇలా వేసిన తర్వాత ఒక పొంగు రావాలి. పాలు చూడండి మరిగించండి. బాగా పొంగు వచ్చిన తర్వాత ఇలా పొంగు వచ్చిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా 5 నిమిషాలు గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనకి పలచగా ఉంటే ఇలాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉన్నట్లయితే గట్టిగా అవుతుంది, లేదంటే పలచగా ఉంటుంది పెరుగు. 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, పాలు కొంచెం చిక్కపడ్డాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చల్లారనివ్వాలి. మనం పెరుగు తోడుపెట్టడానికి ఎలా ఉండాలో అలాగా చల్లారనివ్వండి. ఇప్పుడు దీనికోసమని మనం ఒక కుండను తీసుకుంటున్నాం. ఇలా కుండ తీసుకోవడం వల్ల మనకి పెరుగు తొందరగా తోడుకుంటుంది. చూడండి, ఇది నేను ఆల్రెడీ వాడుతున్న కుండే. ఇప్పుడు దీనిలో మనం పెరుగుని వేసుకోవాలి. తోడుపెట్టడానికి మనం పెరుగుని కొంచెమే వేసుకుంటాం కదా, కానీ ఇక్కడ మనం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. పెరుగుని దీనిలో వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పెరుగు మాత్రం కొంచెమే వేసుకోకండి, కనీసం 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోండి. ఇలా మొత్తం అంతా పాట్ అంతటికి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి కుండ ఫాస్ట్గా వేడవుతుంది. ఈ కుండ వల్లనే మనకి ఈ వేడి వలన మనకి పెరుగు గట్టిగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పాలు చల్లారలేదో ఒకసారి చెక్ చేద్దాం. చేయి పెట్టి చూస్తే జస్ట్ కొంచెం వేడిగా మాత్రమే ఉండాలి. ఇప్పుడు చల్లారిపోయే. ఇప్పుడు దీన్ని ఈ పాట్లో వేసేసుకోండి. మొత్తం పాలన్నింటినీ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని దీని మీద క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బయటికి ఆవిరి అనేది పోకుండా దీంతో మనం క్లోజ్ చేసుకోవాలి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీలైతే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాగ మొత్తం అంతా కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసిన తర్వాత చూడండి, ఇలా మొత్తం అంతా మనం చుట్టూరు కవర్ చేయాలి. పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ కాదండి, కొంచెమే వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఈ పాట్ని దీనిలో పెట్టేసుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే పాలు పోతాయి. ఇలా పెట్టేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత చూడండి, మనం పైన విజిల్ని పెట్టుకోవట్లేదు. ఇప్పుడు 15 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని వేడవనివ్వాలి. ఇలా వేడవడం వల్ల మనకి పాట్ అంతా వేడయ్యి తొందరగా మనకి పెరుగు రెడీ అవుద్ది. చూడండి, 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనం లోపల ఉన్న కుండని బయటికి తీసి ఈ కుండని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, మనకి పెరుగు రెడీ అయిపోయింది. ఎంతటి పలచటి పాలైనా మనం ఇలాగా దగ్గరికి మరిగించి తోడుపెట్టినట్లయితే గడ్డ పెరుగులాగా అవుతుంది. చూద్దాం, దీన్ని ఒక బౌల్లో వేసి టెస్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు గరిటెతో తీసుకొని ఈ బౌల్లో వేసుకుందాం. చూడండి, గట్టిగా ఉంది మన పెరుగు. చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకి పెరుగు అర్జెంటుగా కావాల్సినప్పుడు బయటకు వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్